ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి హోషేయ ప్రవచన గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుని దైవవాక్య ధ్యానము చేద్దాం. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతెలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. దేవుడి ఈ పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, యాకోబు పద్దనరాముకి బయలుదేరాడు. మార్గములో చీకటి పడింది. తానొక స్థలానికి చేరుకుని ఆ స్థలములో విశ్రమించాడు. ఆ స్థలములో ఒక రాయిను తీసి తలగడగా చేసుకుని విశ్రమించాడు. విశ్రమిస్తున్న యాకోబుకు ఆ రాత్రివేళ కలలో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడారు. ఇదిగో, నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పాడు. దేవుడు చెప్పిన మాట మేలుకొన్న యాకోబు అది కలని తెలుసుకుని, ఈ స్థలము చాలా భయంకరమైనది, ఈ స్థలమందు దేవుడున్నాడు అని ఆ స్థలమునకు దేవుని మందిరం అని పేరు పెట్టాడు. అందుకే దానికి బేతేలు అనే పేరు వచ్చింది. బేతెలులో యాకోబుతో దేవుడు మాట్లాడారు. ప్రియమిత్రులారా, బేతెలులో దేవుడు అతనికి ప్రత్యక్షమై దివ్యమైన వాగ్దానాలు చేశాడు. ఇంతవరకు మనకు ఏ అభ్యంతరము లేదు. యాకోబుతో దేవుడు మాట్లాడుట, యాకోబుకు ప్రత్యక్షమవడం, యాకోబు దేవునికి మ్రొక్కుబడి చేసుకోవడం ఇత్యాది సంగతులు, దీవెన వచనాలు ఆదికాండము 28వ అధ్యాయంలో మనకు కనబడతాయి. అయితే ఈ హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనములో ఆఖరి భాగంలో ఈ మాట వ్రాయబడి ఉంది. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. బేతెలులో యాకోబుతో దేవుడు మాట్లాడారు అని మనందరికీ తెలుసు. కానీ హోషేయ భక్తుడు మరొక సత్యం చెబుతున్నాడు. యాకోబుతోనే కాదు, అక్కడ మనతో కూడా దేవుడు మాట్లాడారు అని. హోషేయతో అక్షరాల దేవుడు మాట్లాడారా, లేక ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడారా? కానే కాదు, అక్కడ మాట్లాడింది యాకోబుతోనే. ప్రియమిత్రులారా, ఆదికాండం 28వ అధ్యాయంలో నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను ఈ దేశానికి రప్పిస్తాను, ఇక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నీవు లెక్కకు ఇసుక రేణువులంతా విస్తారంగా వ్యాపిస్తావు, తూర్పు తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు నీవు వ్యాపిస్తావు, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానం మూలముగా ఆశీర్వదింపబడును అనే ఆ వాగ్దానాలు కేవలం యాకోబుకు మాత్రమే కాదు. ప్రియమిత్రులారా, ఆ మాటలు మనకు కూడా చెందుతాయి. యాకోబునకు దేవుడు చేసిన వాగ్దానములు, బేతెలులో దేవుడు మాట్లాడిన మాటలు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఆ విషయాన్ని మరిచిపోవద్దు. అందుకే హోషేయ భక్తుడు చెబుతున్నాడు, అక్కడ ఆయన మనతో మాట్లాడెను. యాకోబుతో దేవుడు మాట్లాడి చేసిన వాగ్దానాలు మనతో కూడా చేస్తున్నాడని మనం గ్రహించి ఆ వాగ్దానాల్ని మనం సొంతం చేసుకుందాం. బేతెలులో మాట్లాడినటువంటి దేవుడు ఈ రోజున నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా మనల్ని వ్యాపింపజేసి భూమి యొక్క వంశములన్నీ మన మూలముగా, మన సంతాన మూలముగా ఆశీర్వదింపబడినట్లుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. యాకోబునకు దేవుడు చేసిన వాగ్దానము మన జీవితంలోనూ కూడా
దేవుడు నెరవేర్చడానికి సమర్థుడు. యాకోబుతో, అబ్రహాముతో, ఇస్సాకుతో, మన పితరులతో చేసిన వాగ్దానములన్నీ మనము కూడా స్వాధీనపరుచుకుందాం, సొంతం చేసుకుందాం. దేవుని వాగ్దాన భూమిని మనము స్వాధీనపరుచుకుందుముగాక. యాకోబుతో మాట్లాడిన దేవుడు మనతోనూ మాట్లాడారు గనుక ఆ మాటలన్నీ మన జీవితంలో అక్షరాలా నెరవేరునుగాక. దేవుని కృపా సమాధానములు మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.